నమస్తేనండి. నా యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇప్పుడు ఒక చిన్న డిజైన్స్లో అడ్వాన్స్డ్ బేసిక్స్లో ఫ్లవర్ స్టిచ్ చెప్తాను అనమాట. ఇది ఇలాగా ఫోల్డ్ చేయాలండి. ఇది చూసారా, నీడిల్స్కి చూసారండి, ఇది అనమాట. ఇది ఇలాగా ఇలా పెట్టుకొని నీళ్ళస్కి ఇలా పట్టుకొని మనము ఇక్కడ మన రౌండ్ చేసాం, ఒక చిన్న రౌండ్. ఆ చిన్న రౌండ్ మెథడ్లో పైనుంచి చూసారా, పైనుంచి అనమాట ఇలా తీసుకోవాలి. అర్థమైందా? ఇది ఇలాగండి, ఇలా ఉంటుంది. మళ్ళీ ఈ నీడిల్స్ని మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా మళ్ళీ సేమ్ మెథడ్లో, అంటే నేను చిన్నగా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. ఇలా తీసి మళ్ళీ ఈ నీడిల్స్ కింద నుంచి మళ్ళీ థ్రెడ్ని తీసుకోవాలి. చూసారండి, ఇదేనండి సేమ్ ఇదే మెథడ్ అండి. ఇలా తీసుకొని ఇలా థ్రెడ్ నుంచి తీసుకొని మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి మళ్ళీ సేమ్ చూసారండి, ఫ్లవర్స్ లాగా వస్తుందో అలాగా రౌండ్ మనము కంప్లీట్ చేయాలన్నమాట. చూసారండి, ఇది ఫ్లవర్స్ కంప్లీట్ అయింది. మధ్యన మళ్ళీ ఒక చిన్న బూటీస్ ఫ్లవర్స్ కూడా వేద్దామా, వేసి యాడ్ చేసి చూపిస్తాను. క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటా క్లాస్ అండి మీకు. ఇప్పుడు ప్రిన్స్ కట్ మనం ముడి వేసాం కదండి, ఆ డిజైన్స్లో నేను మళ్ళీ వేస్తున్నాను. చూసారా, ఈ ప్రిన్స్ కట్తో కంప్లీట్ చేయాలండి. ఇది మొత్తం చూసారు కదండి, ఇది ప్రిన్స్ కట్తో కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకోండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్కి లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.